దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరంలో దేవుడు మనకు తన కృప ద్వారా అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు మనం తెలియపరుచుకునే వారిగా మనం ఉందాం. 2026లో నూతన సృష్టిగా మనము మారాలి. క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తును అనుసరించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనలో ఉన్న పాత రోత స్వభావమును తొలగించుకొని మనము దేవుని బిడ్డలుగా, సాక్షి బిడ్డలుగా బ్రతకడానికి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన అంతరంగంలో ఉన్న ప్రతి పాపమును మనము తొలగించుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథములో మనము గమనించినట్టయితే అనాది కాలము నుండి ఒక పాపము మనుషులను వెంటాడుతూ ఉంది. అది ఏది అనగా గర్వం. ఆ గర్వము ద్వారా ఎన్నో వ్యక్తుల జీవితాలు పతనమయ్యాయి, నాశనమైపోయాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము ఉన్న స్వభావమును మనము తొలగించుకొని క్రీస్తు కొరకు బ్రతికే వారిగా ఉండాలి. అవును, గర్వపడిన వారు నాశనమయ్యారు, పతనమైపోయారు. అవును, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనం వరకు చూసినట్టయితే, లూసిఫరు నేను అని తన మనస్సులో గర్వించాడు. దానికి ఫలితముగా ఏమైందంటే, ఆ యొక్క ప్రధాన గాయకుడు, దేవుని స్తుతించి ఆరాధించే ఆ దేవుని దూత పరము నుండి భూలోకానికి త్రోసివేయబడ్డాడు. ఆ యొక్క లూసిఫర్ యొక్క స్థానము ఎక్కడో తెలుసా? నరకంలో ఒక మూల అని యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం 14వ అధ్యాయంలో. అవును, దాని ఫలితము పతనమే కదా. ఈరోజు నేను అని మనము గర్వపడుతున్నాం, మన మనసులో అనుకుంటున్నాం. జాగ్రత్త అని మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నెబుకద్నెజరు రాజు గర్వించాడు. దాని ఫలితం ఏమైంది? అతడు ఒక జంతువు వలె, పశువు వలె గడ్డి మేసే పరిస్థితికి దిగి వచ్చాడు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచన చేద్దామా? నేను, నాది అనే అహంకారం, గర్వము కలిగిన మనస్తత్వము కలిగిన వారిగా మనం ఉన్నట్టయితే ఫలితము ఏంటో తెలుసా? పతనమే. నెబుకద్నెజరు గడ్డి మేశాడు, పశువు వంటి వాడయ్యాడు. జాగ్రత్త. మూడవదిగా, సియోను కుమార్తెలు గర్వించారు. వారు మెడచాచి నడుస్తూ వారి యొక్క నడక ద్వారా కులుకుతూ గర్వించారు. ఏమైంది? వారి యొక్క నెత్తి బోడి చేయబడింది కదా. ఈరోజు నేను, నువ్వు ఒకవేళ గర్విస్తున్నామేమో, జాగ్రత్త. గర్వము పతనానికి కారణం. హేరోదు రాజు అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 21వ వచనంలో గర్వపడ్డాడు. ఏమైంది? దైవముల వంటి వాడని పొగడుకున్నాడు. అధికారము ఉందని గర్వపడ్డాడు. వెంటనే పురుగులు పడి చనిపోయాడు. దేవుని దూత అతన్ని మొత్తాడు కదా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4 సందర్భాలు కూడా మనము ఆలోచించినట్టయితే కేవలము నేను అనే ఒక గర్వము, అహంకారము కలిగిన వారమై దేవునికి మనము దూరం అయిపోతుంటున్నామే. దేవుని వాక్యానికి దూరం అయిపోతుంటున్నామే. దేవుని ఎరగక మనం దూరం అయిపోతుంటున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది కదా. అట్టి స్థితి మనకు ఉంటూ మనము గర్వపడకుండా మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు కొరకు బ్రతికేవారిగా మనం ఉండాలి. అందుకే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనము, గర్వముగా మాటలాడకుడి అని రాయబడి ఉంది కదా. ఈరోజు ఇతర మనుషులను ఇబ్బంది పెట్టడానికి గర్వంగా మనము మాట్లాడుతూ ఉంటున్నాం. అట్టి మాటలను మనము మానివేద్దాం. సామెతల గ్రంథం 13:10లో ఒక మాట రాయబడి ఉంది, గర్వము వలన జగడములు పుట్టును. హల్లెలూయా. జగడములకు కారణము మన గర్వమే. కాబట్టి అట్టి జగడములు పుట్టించి గర్వాన్ని మనలో నుండి తీసివేద్దాం. సామెతలు 16:18లో నాశనము కలుగుతుంది అని రాయబడి ఉంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఆ గర్వము మనకు వద్దు. ఆమోసు గ్రంథం 6:7లో గర్వమును
గర్వము ద్వారా మనము దేవునికి విరోధులం అవుతాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున ఒకవేళ ఇట్టి స్వభావము కలిగిన వారిగా మనం ఉన్నట్టయితే, ఈ పాపము మనలో ఉన్నట్టయితే, ఈ పాపాన్ని మనము తొలగించుకుందాం. ఈ పాపము మనలో ఉంటే మనము దేవునికి సత్సంబంధము లేని వారిగా దూరం అయిపోతాం. దేవునితో సహవాసం లేని వారమైపోతాం. మనము నాశనము మనం చేతులను కొని తెచ్చుకుంటాం. కాబట్టి గర్వము కలిగిన హృదయాన్ని మార్చి వేసుకుందాం. దేవా, ఈ హృదయం నాకొద్దు ప్రభా, తీసివేయి. ఈ స్వభావం నాకొద్దు ప్రభా, తీసివేయి. నేను గర్వముతో ఉన్నాను, నన్ను మార్చు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నీలో ఉండి ఆయన సహాయం చేసి ఈ స్వభావంను తొలగించి యేసు ప్రభు లాంటి స్వభావం, అనగా సాత్వికము, దీన మనస్సు కలిగిన స్వభావం, ప్రేమించే స్వభావం దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరంలో దేవా, గర్వము నాల నుండి తొలగించని దేవుని వైపు చూసి అడగండి. ఖచ్చితంగా ఆయన నీకు సహాయము చేసి నన్ను అనిపిస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.